ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కేసులను విచారిస్తున్నటువంటి సిట్టు అసలు విచారణ ఎక్కడ స్టార్ట్ చేశారు? చివరి ఎక్కడ ముగించాలి అన్నది వాళ్ళకు కూడా క్లారిటీ లేదు అని కొందరు న్యాయ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఆఫ్ ది రికార్డు, కొందరు డైరెక్ట్‌గా కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. నిజమే, ఎక్కడ మొదలెట్టారో, ఎక్కడ ముగించాలో తెలియాలి. వాళ్ళ పత్రికలకు లీకులు ఇచ్చే దగ్గరేమో 3,500,00,00,000, 4,000,00,00,000 దారి మళ్ళింది అంటారు. తాజాగా కోర్టుకు కూడా 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు కదా! మొదట ఒక ప్రిలిమినరీ, దానికి అనుబంధంగా ఇంకో ఛార్జ్ షీటు. ఆ ఛార్జ్ షీట్లలో కూడా 3,500,00,00,000 దారి మళ్ళిందని చెప్పి రాసి వదిలేశారట. అలాంటి తప్పులు 21 తప్పులు చేస్తే ఏసీబీ హైకోర్టు న్యాయమూర్తి గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి వీటిని ఛార్జ్ షీట్లు అంటారా? ఫస్ట్ 21 తప్పుల్ని ఎత్తి చూపుతూ వీటన్నింటినీ క్లియర్ చేసుకుంటూ 3 రోజుల్లోగా మీరు ఒక అఫిడవిట్ వేయండి, ఒక కౌంటర్ వేయండి అని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు. 21 తప్పులు అన్ని తప్పులేనట. ఇందులో ప్రధానమైనవి 3,500,00,00,000 దారి మళ్ళాయి అన్నారు. ఎక్కడ దారి మళ్ళినాయి? సో ఆ టేబుల్ ఫార్మేట్‌లో ఇయ్యండి. ఎక్కడ కోర్టులు ఎక్కడ దారి మళ్ళి ఎక్కడికి పోయినాయి? ఒక టేబుల్ ఫార్మేట్‌లో ఇవ్వండి. అండ్ ఇందులో నిందితుల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు? వాళ్ళు ఎప్పటి నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు? ఈ వివరాలు కూడా లేకుండా ఇదేం ఛార్జ్ షీట్ అన్నారు. ఇప్పుడు మీరు ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మిగిలిన వాళ్ళని కొందరిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి? వాటిని వివరించమని చెప్పారు. అసలు మీరు ఏం కోరుతున్నారు ఈ విచారణ ద్వారా? న్యాయమూర్తి గారిని మీరు ఏం కోరుతున్నారు అన్నది కూడా ఇందులో లేదు. న్యాయమూర్తి మీకు ఏం చేయాలి, మిమ్మల్ని మీరు ఏం కోరుతున్నారు అనేది తెలియకుండా ఛార్జ్ షీట్ వేయడం ఏంది అని దాన్ని లేవనెత్తారు. ఇటువంటి ఇటువంటి 21 అంశాలు, 21 తప్పులను ఎత్తి చూపుతూ దీని మీద ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు సిట్‌ని ఆదేశించారు. 3 రోజులు టైం ఇచ్చారు. అన్నిటువంటి మిస్టేక్స్ ఏనట. సో ఏం విచారణ చేస్తున్నారని మీకు తెలుస్తుందా లేదా అని చెప్పి అంటూ ఉన్నారు ఏసీబీ కోర్టు వారు. సో వాళ్ళు మొదలెట్టారు, ఎక్కడికెక్కడో తిప్పుతూ ఉన్నారు దాన్ని. కానీ ఎట్లా ముగించాలో తెలియడం లేదు సిట్‌కి.